అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే మంచిగానే ఉన్నాం. ఈరోజైతే రాఖీ పండుగ కదా. ముందుగా అయితే అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇక మీరు పండుగ ఎట్లా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయరు. మేము ఎట్లా జరుపుకున్నాం అనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే ఊరు వెళ్ళాల్సి ఉండే కానీ వెళ్ళలేదు. ఫుల్ వర్షాలు ఉన్నాయి. అది కాక పిల్లలకి కొంచెం ఈ మధ్యలో బాగాలేకుండే కదా హెల్త్, అందుకే పోలేదనమాట. మా తమ్ముళ్ళని రమ్మని చెప్పిన. ఇంకా పెద్ద తమ్ముడైతే వస్తున్నాను ఫోన్ చేసిండు. ఇక చిన్నోడైతే వస్తుండో రాడా తెలియదు, లాస్ట్ వరకు చూడాలి. అయినా కూడా ఈరోజు పొద్దున్నే ముహూర్తాలు బాగాలేవంట. 2 తర్వాత కట్టుకోవాలంట. అందుకని ఇంకా మా తమ్ముడు కొంచెం లేట్ అయ్యి వస్తున్నాడు అనమాట. అది కాకుండా నేనైతే ఇంకా రాఖీలు కూడా ఏం తీసుకొని రాలేదు. ఇంకా వాడు వచ్చిన తర్వాతనే పోయి తీసుకొని వస్తాను. ఈ రాఖీ పండగ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రతి రాఖీ పండగ నేనే పిల్లలకి కట్టేదాన్ని. కొంచెం అక్కడ బాధ అనిపించేది. ఈసారి సీతక్క కడుతుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇక ఇప్పుడైతే వంట చేయిస్తా. వంట చేసిన తర్వాత పోయి రాఖీలు తీసుకొని వస్తా. మా తమ్ముడు వచ్చేసరికి 2:30 అయింది. ఫుల్ వర్షం అనమాట. అట్లే తడుచుకుంటూ వచ్చిండు. ఇంకా అన్నం పెట్టేసిన తిన్నాడు. పిల్లల్ని మా తమ్ముని దగ్గర కూర్చోబెట్టేసి నేను సీతక్క వాళ్ళ అమ్మ ఇద్దరం రాఖీలు తీసుకురావడానికని బయటికి వెళ్ళినాము. ఎందుకంటే ఫుల్ వర్షము. ఇంకా బయట షాపులన్నీ మూసేసిర్రు. ఇక ఒకటే షాప్ ఉంది. ఇంకా అక్కడే వెళ్ళి రాఖీలు తీసుకున్నాం అనమాట. సో మా పక్కన ఆమె కూడా తీసుకోలేదు రాఖీలు. ఇంకా ఇద్దరం కలిసి పోయి తీసుకొని వచ్చినాము. ఇంకేమేమి తీసుకున్నానో చూడండి. ఈసారి కొంచెం ఎక్కువ తీసుకున్న రాఖీలు, ఎందుకంటే పక్కన అన్న వాళ్ళకు కూడా రాఖీలు కడదామన్నట్టు. ఇంకా మా తమ్ముడికి అట్లాగే పిల్లలకు కూడా. ఇంకా పక్కనే స్వీట్ షాప్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి లడ్లు కలాకండ్ తీసుకొని వచ్చిన అనమాట. స్వీట్ కంపల్సరీ కదా రాఖీ పండగకి. ఇంకా 3:30కి అయితే రాఖీ కట్టడం స్టార్ట్ చేసిన. నిజం చెప్పాలంటే రాఖీ పండగ నేను మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మా తమ్మునికి కడుతున్నాను అనమాట. సో పోయిన సంవత్సరం కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు రాలేదు, నేను కూడా వెళ్ళలేదు, అప్పుడు కట్టలేదు. ఇంకా ఈ సంవత్సరం అయితే మస్తు హ్యాపీగా ఉంది. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత కట్టినా నేను మళ్ళీ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను రాఖీలు వచ్చేసి 2 కట్టినా అనమాట. ఎందుకంటే మా అక్క కూడా రాలేని పరిస్థితిలో ఉంది. చాలా బాధపడ్డదనమాట. నువ్వే 2 తీసుకొని వచ్చి కట్టు, ఎట్లాగో వస్తున్నాడు కదా తమ్ముడు అని అన్నది. సో అందుకనే 2 రాఖీలు ఎప్పుడు నా దగ్గరికి మా తమ్ముడు వచ్చినా సరే 2 రాఖీలు కడతానమాట. అంటే మా అక్క దగ్గరికి ఒక తమ్ముడు వెళ్తాడు, నా దగ్గరికి ఒక తమ్ముడు వెళ్తాడు. మరి ఈసారి అక్కడికి ఎవరు వెళ్ళలేదు, మరి ఏమైందో తెలియదు కానీ ఇంక అందుకే నా దగ్గరికి వచ్చిండు కాబట్టి మా పెద్ద తమ్ముడు 2 రాఖీలు కట్టేసిన. ఇంకా మా బిట్టు వచ్చి అలిగిండనమాట. ఎందుకంటే మా అమ్మకి కడుతున్నావు, నాకు కట్టవా, ఫస్ట్ మాకే కట్టాలి అని. ఈ మా తమ్ముడు పోయిన సంవత్సరం రాలేదు కాబట్టి ఫస్ట్ పిల్లలకి కట్టిన. సో ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి ముందు తమ్ముడు కట్టిన తర్వాతనే పిల్లలకి కట్టాలని ఇంకా వాడికి ఏదో ఒకటి నచ్చజెప్పేసిన అనమాట. ఇక తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత రాఖీ అయితే కట్టుకున్నాడు, అలగలేదు. ఇంకా మా తమ్మునికి అట్లాగే మా బుడ్డోడికి పెద్దోడికి ముగ్గురికి రాఖీలు కట్టిన. ఇంకా మా చిన్న తమ్ముడు వస్తాడో రాడో చూడాలి లాస్ట్ వరకు, సాయంత్రం వరకు. ఇంకా మొత్తానికైతే రాఖీలు కట్టడం అయిపోయింది. సర్ప్రైజింగ్ ఏంటంటే మా తమ్ముడు ఈసారి నాకు చీర తీసుకొని వచ్చిండనమాట. అది ప్రతిసారి కట్టినప్పుడు డబ్బులు ఇచ్చేటోడు. 3 సంవత్సరాలు అయింది కదా మళ్ళీ రాఖీ కట్టించుకోక, అందుకనే చీర తీసుకొని వచ్చిండు. అట్లాగే పసుపు కుంకుమ పూలు అన్నీ తీసుకొని ఈసారి డబ్బులు కూడా కొంచెం ఎక్కువే ఇచ్చిండనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే డబ్బులు ఎక్కువ ఇచ్చినందుకు కాదు, చీర తీసుకొని వచ్చినందుకు అనమాట. ఇంకా మా తమ్ముడు ఏమేమి ఇచ్చిండు ఏంటి అనేది చూపిస్తాను, ఓకేనా. ఇంకా మా చిన్న తమ్ముడు అయితే రాలేదు, కొంచెం అక్కడ బాధ అనిపించింది. 5:30కి అయితే ఇంకా మా తమ్ముడు వెళ్తుండని మా ఇద్దరు పిల్లలు అలిగిండ్రు అనమాట. వానికి కూడా వెళ్ళడం ఇష్టం లేదు కానీ వెళ్ళిండు. ఎందుకంటే జాగ్రత్త, పోయినా ఫోన్ చేయి. తెస్తాడు, ఐస్ క్రీమ్ తెస్తాడు. ఎక్కడ పోయిండు? అమ్మో, ఎవరు కట్టిర్రమ్మా? అది ఎవరు కట్టిర్రే? ఇది ఎవరు కట్టిర్రు? ఏదేదో చెప్తాడు. బాయ్ చెప్పిగా. బాయ్. అయిపోయింది రాఖీ కట్టిన. మా తమ్ముడు పోయిండు. ఉందాం అనుకున్నాడు, కాకపోతే మా చిన్న కోడలికి బాగాలేదు.
హాస్పిటల్కి వెళ్ళిర్రంట. అందుకనే ఆయనకి ఇంకా ఇక్కడ ఉండబుద్ధి కాలేదు. ఎవరికైనా అంతే కదా, ఇక చిన్న పాప కదా, సో అందుకే వెంటనే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మా తమ్ముడు నాకు ఏం పెట్టిండనే చూపిస్తాను చూడండి. ఫస్ట్ టైం అన్నమాట. ఇంతకుముందు రాఖీ కడితే పైసలు ఇచ్చేటోడు. ఇప్పుడు ఫస్ట్ టైం చీర, పసుపు, కుంకుమ, పువ్వులు తీసుకొని వచ్చిండనమాట. అంటే మన ఇప్పుడు పెళ్ళైన ఆడపిల్లకి ఎట్లుంటుందంటే, అత్తగారింటికి వస్తే పుట్టింటి నుంచి కావాల్సిన వస్తువులు ఏమేమి అనేది వాడికి బాగా తెలిసిపోయింది ఈసారి. సో అవి మాత్రం తీసుకొని వచ్చిండు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంతే కదా, ఎవరికైనా పుట్టింటి నుంచి మనకి ఏం కావాలి, బట్ అంటే పసుపు, కుంకుమ, పువ్వులు, చీర, అదే చాలు మనకి. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అదొకటే కాదనమాట, డబ్బులు కూడా ఇచ్చిండు. ప్రతిసారి డబ్బులు ఇచ్చేటోడు, ఈసారి ఇవన్నీ తీసుకొని వచ్చిండు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ రాఖీ పండుగ నాకు చాలా స్పెషల్ అనిపించింది. ఇదిగోండి, ఇదే చీర మా తమ్ముడు పెట్టింది. చాలా బాగుంది కదా. ఇది నిజంగా చాలా బాగుంది. చీర ఎలా ఉంది ఏంది అనేది కామెంట్ చేయండి. ఇంకా మీరందరూ కూడా పండగ ఎలా జరుపుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లలకు కూడా ఎందుకు కట్టినా అంటే, ప్రతిసారి నేనే కడతాను అనమాట. అందుకని ఈసారి కట్టినా. చూడాలి, పక్కన సీతక్క పడుకుంది, లేచిన తర్వాత వస్తుందేమో సీతక్క కడుతుంది. సో అప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను అనమాట. ఓకేనా. మళ్ళీ అందరికీ హాయ్. రాత్రి 8 గంటలకు అనమాట వీడియో. ఇప్పుడు వచ్చేసి మా పిల్లలకు అట్లాగే మా ఆయనకు పక్కన ఉంది కదా మా ఫ్రెండు, అట్లాగే పప్పి అదే సీతక్క ఇద్దరు వచ్చి రాఖీ కడతన్నారనమాట. సో అందుకనే మళ్ళీ రెడీ అయినాం. ఇంకా నేను కూడా వెళ్ళి సీతక్క వాళ్ళ డాడీ వాళ్ళకు కూడా కట్టాలి. ఈ లోపైతే పాయసం చేసిన అనమాట. ఇంకా పిల్లలందరూ నేను అందరం తినేసినాం. మా బావ కూడా వచ్చేసిండు డ్యూటీ నుంచి. ఇంకా 8:30కు అయితే సీతక్క వాళ్ళు వచ్చేసిర్రు. ఇదిగోండి డెకరేషన్ సామాన్లు అన్నీ తీసుకొని వచ్చేసిండ్రు అనమాట రాఖీ కట్టడానికి. ఇంకా ఇదైతే ఫస్ట్ టైం అనమాట. ప్రతి రాఖీ పండగ అంటే మా బిట్టు ఫస్ట్ సంవత్సరం నుంచి ప్రతి రాఖీ పండగకి నేనే కట్టేదాన్ని పిల్లలకి. ఈసారి వచ్చేసి మా బిట్టు 7 సంవత్సరాల తర్వాత పప్పి కడుతుంది ఫస్ట్ టైము. కొంచెం హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా ఏంటి మమ్మీ నువ్వే కడతావు కదా పప్పి కడుతుంది అంటే, చెల్లెలు ఉన్న వాళ్ళు అట్లా కడతారని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. మా ఆయన తరఫు నుంచి ఉన్నారు, కానీ ఎవరు కట్టడానికి రాలేదు. అది ఎందుకు అనేది నాకు కూడా తెలియదు. ఎవరి ఇష్టం వాళ్ళది. నేను ఎవరిని ఇది అది అని అనదలుచుకోలేదు. బిట్టన్నకి పెట్టు, నోట్లో వేసుకో ఇడు గొంతులో పడుతుంది. ఇంకా అయిపోయిందిలే. పప్పి ఇటు చూడు. ఏ సీతక్క ఆగట్లే ఉండుండి. తీసుకో తీసుకో, నాని దగ్గర తీసుకో. ఇచ్చే నాని, ఇచ్చే చెల్లకి. రైట్ ఉరుకు ఇక ఉరుకు. ఇంకా తర్వాత అయితే ఈమెనే మా ఫ్రెండ్ అనమాట. ఇంకా మా ఆయనకు కూడా కట్టేసింది. ఇంకా నేను కూడా వెళ్ళి అటు సైడ్ వెళ్ళి అన్నయ్య వాళ్ళకి కట్టేసిన. సో అప్పటికి వీడియో ఎవరు తీసేవాళ్ళు లేరు, వర్షం ఫుల్ పడుతుంది. ఇంకా వీడియో ఎందుకులే అని తీయలేదనమాట. ఇంకా మా ఆయనకి రాఖీ కట్టిన తర్వాత నాకు కూడా కట్టేసింది. మన ఇద్దరం ఫ్రెండ్స్, మనం కూడా కట్టుకోవాలని. సో చాలా మంచిది, మాకు చాలా హెల్ప్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ చిట్టి, థ్యాంక్ యూ మౌనిక. అండ్ అట్లాగే ఆడపడుచు లెక్క అనుకొని మేము చీర పెట్టేసినాము. తీసుకోండి అంటే తీసుకోండి అన్నది దయ్యం. ఇంకా అట్లే బలవంతంగా ఇచ్చేసినాం అనమాట. సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. మా ఇంట్లో రాఖీ పండగ అయితే ఇలా జరిగింది. సో మీరందరూ ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.